परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां परमानंद रूपिणी पालय मां। अंदरिकी अड्वांस విజయదశమి శుభాకాంక్షలు। ఈ రోజు నుంచి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ప్రారంభము। అందరూ కూడా పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవండి, స్నాన సంధ్యాలు చేసి శుచి శుభ్రతతో ఏకాగ్రతతో భక్తితో తన్మయత్వం చెందుతూ ఆ అమ్మవారిని దీపధూప నైవేద్యాలు తీర్థప్రసాదాలతో ఎవరైతే పూజిస్తారో ఈ 9 రోజులు వారికి అన్నీ కూడా శుభాలు జరిగి వారు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి। ఈ 9 రోజులు మాతృమూర్తులు ఉన్నారు కదా, వారు పతి సేవలో నిమగ్నమయ్యి ఆ దేవిని పూజించినట్లయితే నిండు నీరోళ్ళు పసుపు కుంకుమలతో సుమంగళిగా ఎంతో ఉన్నత స్థితికి వెళుతారు। పతియే ప్రత్యక్ష దైవం అనే పూర్వ మన పెద్దలందరూ కూడా మహిళామణులు దాన్నే వాళ్ళు పాటించారు। ఇప్పుడు మనం కూడా ఆ దారిలోనే మనం నడిచినట్లయితే ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా అన్నిటినీ కూడా ఈ నవరాత్రుల దేవి ఆరాధనలు పతి సేవ జోడించి చేసినట్లయితే వారికి ఇంకా తిరుగుండదు। ఆ దేవి తదాస్తుగా వాళ్ళ ఇంట్లోనే కొలువు ఉంటుంది, పిలిస్తే పలికే ఆ తల్లి పతియే ప్రత్యక్ష దైవం। ఆ భావనతో మీరు పూజలు చేయండి, నిత్యము దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని కొలవండి, భక్తి శ్రద్ధలతో శుచి శుభ్రతతో ఇంద్రియ నిగ్రహ శక్తితో అమ్మవారిని మీరు కొలిసినట్లయితే ఆ దేవి సంతృప్తి చెందుతుంది। మీ కుటుంబాన్ని, మీ పిల్ల పాపలను అన్నిటిని కూడా ఆమె మిమ్మల్ని విజయశీలుగా ఆమె తీర్చిదిద్దుతుంది। భక్తితో పాటు సకల చరాచర జీవరాశులను కూడా ప్రేమతో చూడండి, అందరినీ కూడా గౌరవించండి, మీరు గౌరవింపబడండి। ఎందుకంటే ఈ సృష్టికంతా కూడా భగవంతుడు ఒక్కడే, అన్నిట్లోన ఆ పరమాత్మడే నిబిడీకృతమై ఉన్నాడు। సూది మొన మోపే అంత స్థలము ఖాళీలో కూడా ఆ పరమాత్ముడే వ్యాపించి ఉన్నాడు। అందుకే అన్ని జీవరాశులను ప్రేమించండి, వాటంతటి వాటిని బతికేకి వదిలేయండి, జీవహింస పాటించండి, ఏ జీవిని కూడా హింసించద్దండి, మీరు హింసకు గురి కావద్దండి। అన్నిటా ఆ భగవంతుని చూస్తూ ఎప్పుడైతే మనం ఈ నవరాత్రుల పూజలు చేస్తామో వారికి ఆ అమ్మవారు, ఆ శక్తి స్వరూపిణి, అమ్మలగన్న అమ్మ అందరికీ కూడా ఆ కొండలని మహాశక్తి ఎల్లవేళలా సమస్త లోకాన్ని కాపాడుతుంది, అందరినీ అనుగ్రహిస్తుంది। అందరికీ ఆమె ఏమి ఇవ్వాలో అది ఇస్తూనే ఉంటుంది। కాబట్టి అందరూ కూడా
అందరితో మంచిగా ప్రేమగా ఉండండి. అన్ని జీవరాశులను ప్రేమించండి. భగవంతుణ్ణి పూజించండి. భర్తను సేవించండి. హరి ఓం. లోకా సమస్త సుఖినో భవంతు. మమ గురు యోగానంద భారతి పాదపద్మములకు నమో నమః.